హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. మా స్టార్ మాలో మనందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేసిన కిరాక్ బాయ్స్ కిల్లాడి గర్ల్స్ మళ్ళీ మనతో వచ్చేస్తున్నారనమాట 29th సీజన్ 2లో డబుల్ ధమాకాతో. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు సుష్మిత గారు. హలో హాయ్. గాడ్ జోష్ ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇంకా అసలు మనకి స్టేజ్ పై ఇంకెలా ఉంటుందో. హౌ యూ ఫీలింగ్ అబౌట్ దట్? ఫుల్ జిమ్ చేసి వచ్చిన బాయ్స్ తో కాంపిటీషన్ ఇవ్వడానికి. తగ్గేదేలే తగ్గేదేలే సీజన్ 2. సో ఎలా అనిపిస్తుంది? మీరు సీజన్ 1 చూసారా? ఫుల్గా ఇంచు కూడా మిస్ అవ్వకుండా ఫుల్గా చూసి వచ్చాను, ప్రిపేర్ అయ్యి వచ్చాను. మై గాడ్, అంటే ఫిజికల్ టాస్క్లు ఉంటాయి కదా, ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? 100% బాయ్స్తో కాంపిటీషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. వాళ్ళలాగా జిమ్ బాడీస్ కావు మావి, కానీ ఎమోషనల్ లాగా కూడా ఆడేసి గెలిచేద్దామని ప్రిపేర్ అయ్యి వచ్చాను నేనైతే. సో అసలు వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇప్పుడే చూసేయాలనిపిస్తుంది ఆ షోని. సో మీకు ఫిజికల్ టాస్క్లు అంటే ఇష్టమా? స్ట్రాంగ్గా ఉండాలి కదా, భయమా? ఎలాంటి భయం వేసిన చూపించకూడదు కదా, 100% ఇచ్చేయాలంతే. ఓకే, ఫస్ట్ మీరు ప్రోమో చేశారు కదా, సో ఎలా అనిపించింది ప్రోమో రోజే కొట్టేసుకున్నారు మొత్తం గర్ల్స్ బాయ్స్ కలిసి. ఇంకా స్టేజ్ ఎక్కితే ఇంకెలా ఉంటుందో అని మేము కూడా ఎక్సైటింగ్గా ఉన్నాం. ఓకే, సో మీ నుంచి ఎలాంటి ఫన్నీ ఎంటర్టైన్మెంట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? స్పాంటనిటీ తెలుస్తుంది. శ్రీసత్య ఒక్కసారి అక్కడ ఎక్స్ప్రెషన్ పెట్టండి. స్పాంటేనియస్గా చేసిందో, ఎంత స్పాంటేనియస్గా చేసిందో జోక్ చేస్తుంది. యాక్చువల్లీ మనకి లేనిదే అది రా, అప్పటికప్పుడు వచ్చేది మాట్లాడడం తప్ప అంతే, అట్లా అనమాట. ఎనర్జెటిక్గా ఉంది. రోజు ఇలానే ఉంటాను, కాసేపు అయ్యేటప్పటికి ఇలా, ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇలా, ఆఫ్టర్ 1 అయ్యేటప్పటికి ఇట్లా అయ్యో అని. సో మీకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇలా చేయాలి అలా చేయాలని ఏమైనా ఉందా? ఎంటర్టైనింగ్ చేయాలని ఉంది, ఎలా చేసినా ఓకే. ఓకే, సత్య మీరు మీ డ్రీమ్ ప్రాజెక్ట్? నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇలాంటి రోల్ చేస్తే బాగుంటుంది. ఏదన్నా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, కొంచెం నాకు సైకోయిటిక్, ఇదివరకు రీమా సేన్ గారి క్యారెక్టర్ ఉంటుంది కదా, అలాంటి క్యారెక్టర్స్ చేయాలని నాకు చాలా ఇష్టం. తిన్ని చూస్తే క్యూట్గా ఉన్న అమ్మాయి సైకోయిస్టిక్ క్యారెక్టర్ అంటే అలాంటివి బాగుంటాయి బేసిక్లీ. ఓకే, సో అలాంటి క్యారెక్టర్ చేయాలి నాకు. ఆ సినిమాలో ఆవిడ రోల్ చాలా నచ్చుతుంది, ఒక చాలా హైపర్ అయిపోతుంది. అలాంటి రోల్ చాలా ఇష్టం. సో అలాంటి రోల్ చేయాలని కోరిక. అలాంటి రోల్స్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను చేసేస్తా. మీరు చూస్తే క్యూట్ అండ్ స్వీట్గా ఉంది, చూసారు ఎలా మాట్లాడుతుందో, అసలు సైకిక్ అంట. నేను ఫనీ, ఐ లవ్ టు గివ్ ఫన్. సూపర్. సో మనం ఏది చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ నెగిటివిటీ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఏం చేస్తారు? వాట్ యు డూ? లిసన్ టు ద మ్యూజిక్, ఐ డాన్స్, ఓకే, I go into the nature. your favorite step in recent times? Just freak out. Just freak సో out. ఫైనల్ గా కిరాక్ బాయ్స్ గురించి, కిలాడి గర్ల్స్ గురించి వాట్ యు సే అబౌట్ దట్? పేరులోనే ఉంది కిరాక్ బాయ్స్, నిజంగానే క్రాకీ ఉన్నారు వాళ్ళు. కిలాడి గర్ల్స్ మేము షార్ప్గా స్టెప్ తీసుకుని మైండ్తో గేమ్ ఆడదాం అనుకుంటున్నాం, వాళ్ళు బాడీతో గేమ్ ఆడదాం అనుకుంటే అంతే. ఓకే, సో ఇక్కడ మనకి వచ్చేసి బాయ్స్ వర్సెస్ గర్ల్స్ కాబట్టి బాయ్స్లో మిమ్మల్ని ఎక్కువగా ఇరిటేట్ చేసేదేంటి? బాయ్స్లో ఇరిటేట్ చేసేదా, అక్కడ ఉన్న వాళ్ళలో ఇరిటేట్ చేసేదా? రెడ్ ఫ్లాగ్ అంటారు కదా, అలా యాటిట్యూడ్ చూపించొద్దు. గ్రీన్ ఫ్లాగ్ టాకటివ్, గుడ్, పాజిటివిటీ. ఓకే, స్ప్రెడ్ పాజిటివిటీ ఎవ్రీవేర్, పీస్. సూపర్. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ కిరాక్ బాయ్స్ అండ్ కిల్లాడి గర్ల్స్. ఈసారైనా ఆ అమ్మాయిలే గెలవాలి అని మనస్ఫూర్తిగా. ఓ గాడ్, చూసారు కదా. సో మీరు కూడా మిస్ అవ్వకుండా స్టార్ మాలో కిరాక్ బాయ్స్ కిల్లాడి గర్ల్స్ స్టార్ట్ అవబోతుంది 29th సాటర్డే అండ్ సండే. మిస్ అవ్వకుండా చూసేయండి.